హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్ని. ఈరోజు మనం ఫ్రెషర్స్ గ్రూప్ 2కి ఏపీఎస్సి గ్రూప్ 2కి కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం చదవాలి, ఎందుకంటే ఒక నెల రోజులు పెరిగిన నేపథ్యంలో ఇది ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ 2కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న ఫ్రెషర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు ఫ్రెషర్స్ అయితే ఒక నెల రోజులు కింద మొదలెడితే, ఇప్పుడు మొదలెట్టాలి అని అనుకుంటే ఫ్రెషర్స్ కంపల్సరిగా ఈ వీడియో చివరి వరకు చూడండి. 9866414200 KGH ఆన్లైన్ లైవ్, ఏపీ జాబ్ క్యాలెండర్, టార్గెట్ గ్రూప్ 2, ఫ్రెషర్స్ ప్రిపరేషన్. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనకి మీరు సెలవు పెట్టి చదువుదామని కొందరు అనుకుంటారు చేస్తున్న జాబులకి. మరికొందరు ఏమనుకుంటారంటే, ఇక నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి, ఇక ఇప్పటి నుంచి కూర్చుని చదివితే రీచ్ అవ్వగలమా అని కొందరికి ఆ యొక్క డౌట్. మరికొంతమంది గృహిణులు ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉన్నారు నన్ను, సార్ ఇప్పటి నుంచి చదివితే ఈ నెల రోజుల్ని కూడా ఉపయోగించుకుంటే మరి మేము ఏమన్నా విన్ అవ్వగలమా, రీచ్ అవ్వగలమా సార్ అని. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పటి నుంచే చదివితే అన్న దానికి నేను ఆన్సర్ ఏమిస్తానంటే, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను. ఆ విషయం ఏంటంటే, ధారాళంగా మైండ్ను ఉపయోగించుకొని మానసికంగా శ్రమ గనక చేయగలిగితే ఇప్పటి నుంచైనా మీరు రాయబోయే ప్రిలిమ్స్ కానీ, పర్టికులర్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్ రాయబోతున్న గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ వాటికి మీరు రీచ్ కాగలరు. గ్రూప్ 1కి మెయిన్స్ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతుంది గ్రూప్ 1కి ప్రిలిమ్స్కు సంబంధించే. మెయిన్స్ కూడా రీచ్ అవుతారు అని చెప్తే ఫులిష్నెస్ ఉంటుంది. ప్రిలిమ్స్ గ్రూప్ 2 అనుకోండి, అన్ని సబ్జెక్టులు, ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ ఆల్సో పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, వీటికి సంబంధించి మీరు ధైర్యం చేసి కూర్చోగలిగితే ముందుకెళ్ళొచ్చు. అయితే మేము సెలవు పెట్టాము ఆల్రెడీ, చూస్తే నెల రోజులు పెరిగింది, మాకెందుకో భయంగా ఉంది, లాస్ ఆఫ్ పేలో ఉన్నాం సార్ అని కొంతమంది అంటున్నారు. నిజమే, నాకు చేసిన ప్రతి వాళ్ళకి నేను నింద మీ మీద వేయను, నా మీద వేసుకుంటా అవసరమైతే. ఏం కాదు, నేను ఆల్రెడీ జాబ్ కొట్టున్నా కదరా, మీరు కదా జాబులు కొట్టాల్సిన వాళ్ళు, మీరు కదా సొసైటీని నడపాల్సిన వాళ్ళు, సొసైటీని సన్మార్గంలో తీసుకెళ్లాల్సిన వాళ్ళు. ఈ జాబుల ద్వారా రాజకీయ నాయకులు 5 ఏళ్ళు ఉంటారు, ప్రజలు ఆశీస్సులు ఇస్తే మళ్ళీ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. మనం కాబోయే మీరు, నేను 62 ఏళ్ల వరకు మనం జాబ్లో ఉంటాం. కాబట్టి నేనేమంటానంటే, మొట్టమొదటి పాయింట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీరు కూర్చొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ యొక్క ఆలోచన, మీ యొక్క నిజాయితీ, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క పాజిటివిటీ మిమ్మల్ని తీసుకుని జాబులో కూర్చోబెడుతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి జాబులో కూర్చోబెడుతుంది. కానీ మీరు చేయాల్సింది, ఈ క్షణం నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అందువల్లే బోర్డు మీద ఏం రాశానంటే, KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సహాయం తీసుకోండి అని నిన్న వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో మొదటే చెప్తా ఉన్నాను. ఆ నెంబర్ కూడా ఉంది బోర్డు మీద, పెద్దగా చేసుకుని చూడండి, KGH ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఇక రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే, సార్ ఇప్పుడు మేము ఫ్రెషర్స్, మేము ప్రిలిమ్స్ పాస్ రాయాలా, మెయిన్స్ రాయాలా? ఫ్రెషర్స్ కొరకు ఈ వీడియోని నేను మీకు చెప్తా ఉన్నా, చాలాసేపు నుంచి ఇదే చెప్తా ఉన్నా. మేము ఏది రాయాలి, మేము ఏది ప్రిపేర్ అవ్వాలి, మెయిన్సా ఆర్ ప్రిలిమ్సా ఆర్ మెయిన్సా గ్రూప్ 2కి పర్టికులర్లీ అని మీరు అడుగుతున్నారు. నేను నిన్న వీడియో పెట్టిన తర్వాత వచ్చిన చాలా ఫోన్ల యొక్క సమాహారమే ఈ వీడియో, మీ కొరకు ఈ వీడియో. అయితే ఇందులో ఇప్పుడు
మనకి ప్రీవియస్లో కూడా చెప్పాను నేను, ప్రిలిమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్స్కి తగ్గించండి అని. అయితే మనకు కొంత టైం దొరుకుతుంది కాబట్టి నేనేం చెప్తానంటే మెయిన్స్ ప్రిలిమ్స్ సమానంగా తీసుకువెళ్ళండి. మళ్ళీ మార్చాను నేను కూడా వ్యూహం, 4 రోజులు అక్కడ తేడా పడిందిగా. అందువల్ల ముఖ్యంగా ఫ్రెషర్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ కలిసి రెండిటిని సమానంగా తీసుకుని వెళ్ళండి. ఓకేనా? సమాన ప్రిపరేషన్ తీసుకుని వెళ్ళండి. మెయిన్స్లో ఎకానమీ ఉంది, మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఉంది, మెయిన్స్లో పాలిటీ ఉంది. ప్రిలిమ్స్లోనేమో 5 ఉన్నాయి, సొసైటీ, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ, ఇట్లా ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఎందులో? ప్రిలిమ్స్లో. మెయిన్స్లోనేమో 3 సబ్జెక్టులు ఉన్నాయి. దీనిని మీరు ఖచ్చితంగా అత్యధిక కాలం నుంచి పోటీ పరీక్షల్లో ఉన్న మీకు కోచర్గా ఉన్న నేను, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ని బట్టి మెంటార్గా ఉన్న నేను, యూట్యూబ్ ద్వారా నేనేం చెప్తానంటే మీరు ఇప్పుడు ఈ సమయం సరిపోద్ది ఫ్రెషర్స్, కానీ ప్రతి క్షణం బంగారం, ప్రతి క్షణం అమూల్యం. కాబట్టి ప్రిలిమ్స్ని సమానంగా తీసుకెళ్ళండి, మెయిన్స్ని కూడా సమానంగా తీసుకెళ్ళండి. అప్ టు ఎప్పటి వరకు చెప్తా చూడండి, అప్ టు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అక్టోబర్ 15 వచ్చే వరకు. ఇంకా ఆగస్టు 15 రాలేదు కదా, ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 15 టు అక్టోబర్ 15, 2 నెలలు ఉంది. కాబట్టి ఈ 2 నెలల్లో ఎంత లేదన్నా 2 నెలలు ఉంది నోటిఫికేషన్కి, 2 నెలలు ఉంది నోటిఫికేషన్కి. ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ కంటే 3.5 నెలలు 4 నెలలు ఉండొచ్చు ఇంకా. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ప్రిలిమ్స్కి అప్లికేషన్లు అవి తీసుకోవాలి, తర్వాత డేట్ ఫిక్స్ చేయాలి. కాబట్టి అందువల్ల నేను అంటున్నాను ఫ్రెషర్స్ సఫిషియంట్ సమయం ఉంది. సీనియర్స్ రివిజన్ మీద రివిజన్ చేసుకోండి. సీనియర్స్ ఏం చేయాలి, సిలబస్ పూర్తయిన వాళ్ళని నిన్న వీడియో పెట్టాను. ఆ వీడియో ఒక రకంగా ఎక్స్క్లూజివ్గా సిలబస్ పూర్తి చేసి రివిజన్లో ఉన్న వాళ్ళ కోసం దీనికి ముందు చేసిన వీడియో, దీని కింద ఉన్న వీడియో, అది ఎక్స్క్లూజివ్ సీనియర్స్కి కమ్ సిలబస్ పూర్తి రివిజన్లో ఉన్న వాళ్ళ కొరకు. ఈ వీడియో ఫ్రెషర్స్కి పర్టికులర్లీ. ఇందులో భాగంగా నేనేమంటానంటే 50-50 ఇవ్వండి, ఏం కాదు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి టైం ఒక రోజులో సమయం. ఆ తర్వాత నోట్స్ ప్రిపరేషన్. కొంతమంది అడుగుతున్నారు నన్ను, నోట్స్ ప్రిపరేషన్ చేయాలని ఉంది నాకు అని. నోట్స్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోకండి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెషర్స్ మీకే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి, మీ సీనియర్లు చేసుకున్నట్టుగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏంటి మాస్టారు షార్ట్ నోట్స్ అంటే? షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, షార్ట్ నోట్స్ అంటే ఏంట్రా నాన్న అంటే, మీకు గుర్తుండదు అనుకున్నది షార్ట్ నోట్స్, ఇది ఇంపార్టెంట్ అనుకున్నది షార్ట్ నోట్స్. ఇది ఎందుకో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తుంటే పదే కనపడుతుంది. ఈ కోర్ ఏరియా పదే కనపడుతుంది. ఇందులో కొన్ని పాయింట్లు షార్ట్ నోట్స్, గుర్తుండనివి, దెన్ కోర్ ఏరియాలో ఉన్నవి. కోర్ ఏరియాస్ అని ఉంటాయి కొన్ని, చదవంగా మీకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మన క్లాసుల్లో చెప్తారు కదా, కేజీహెచ్ ఆన్లైన్ లైవ్ క్లాసుల్లో కూడా కోర్ ఏరియాస్ ఏమో. ఒక్కసారి ఆ షార్ట్ నోట్స్ రాసుకుంటే చిన్న బుక్లో మీరు ఇక మర్చిపోరు. ఎగ్జామ్ ముందు చూసుకుంటే చాలు, షార్ట్ నోట్స్ ఒకటి రాసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇంకోటి, ఈ వీడియోలో ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఇండియన్ హిస్టరీ. నా సబ్జెక్ట్ హిస్టరీ కాబట్టి ఇండియన్ హిస్టరీ సిలబస్ అంతా లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సెలెక్టెడ్ టాపిక్స్ ఓన్లీ ఇన్ ఇండియన్ హిస్టరీ, బట్ నాట్ రిలేటెడ్ టోటల్ సిలబస్ ఇన్ అవర్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ. టోటల్ సిలబస్ ఇండియన్ హిస్టరీ అంటే అసలు తట్టుకోలేరు మీరు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చదవాలి ఇండియన్ హిస్టరీ మొత్తం, బట్ గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సెలెక్టెడ్ టాపిక్స్ ఓన్లీ. అర్థమైందా నాన్న? అవి కూడా చక్కగా ఇచ్చారు. సెలెక్టెడ్ టాపిక్స్లోనే బిట్లు ఇస్తారు. అర్థమైందా నాన్న? సెలెక్టెడ్ టాపిక్స్లోనే బిట్లు ఇస్తారు. అందువల్ల ఏపీ హిస్టరీలో పర్టికులర్గా మోడర్న్గా వచ్చేటప్పటికి, ఇండియన్ హిస్టరీలో మోడర్న్గా వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీని కూడా లింకు చేసుకుని చదువుకుంటా పోతే బాగుంటుంది. ఇది ఫ్రెషర్స్, సీనియర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్, సైమల్టేనియస్లీ ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్, రైట్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్లో ఫస్ట్ కాన్ఫరెన్స్లో ఏపీ నుంచి కూడా వెళ్ళారు, అందులో పార్టిసిపేట్ చేశారు. అర్థమట్లా? అలా ఫస్ట్ మూమెంట్ వందే మాతరం, ఏ బిగ్గెస్ట్ మూమెంట్. దానికన్నా ముందు 1857 రివోల్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు, దానికన్నా ముందు. ఆ టైంలో ఏపీలో ఏం జరిగింది? ఎస్ టీజీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే పిల్లలు అయితే తెలంగాణలో ఏం జరిగింది, హైదరాబాద్ స్టేట్లో ఏం జరిగింది. అప్పుడు హైదరాబాద్ స్టేట్ పేరు ఉంది కాబట్టి
ఎస్ అలానే వందే మాతరం ఇన్ ఇండియా, ఇన్ సైమల్టేనియస్లీ వందే మాతరం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆఫ్టర్ దట్ హోమ్ రూల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, సైమల్టేనియస్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా, సైమల్టేనియస్లీ ఇన్ ఏపీ. ఎస్ సాల్ట్ సత్యాగ్రహ ఆర్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ లెడ్ బై మహాత్మా గాంధీ. అర్థం అట్లా ఇన్ ఇండియా ఈ సైమల్టేనియస్లీ ఇన్ ఏపీ. క్విట్ ఇండియా మూవ్మెంట్, కరేంగే యా మరేంగే, డూ ఆర్ డై, ఫైట్ ఫర్ ఫినిష్, తుది శ్వాస వరకు పోరాటం, ఇలాంటి పేర్లు పెట్టబడిన క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇండియాలో అగ్రెసివ్గా జరిగింది. ఇన్ ది సేమ్ వే ఇన్ ఆంధ్ర ఎలా అగ్రెసివ్గా జరిగింది. ఇలా ఇలా లింకులు రిలేటెడ్ పెట్టుకొని చదవాలి. అర్థం అట్లా ఏమి ఇచ్చారో ఇండియన్ హిస్టరీ సిలబస్లో చక్కగా ఇచ్చారు. కొన్ని టాపిక్సే, ఇండియన్ హిస్టరీ మొత్తం లేదు, కొన్ని టాపిక్స్. ఎస్ కాబట్టి ఇలా ఫ్రీడమ్ మూవ్మెంట్ ఎక్కువగా ఏపీ ఫ్రీడమ్ మూవ్మెంట్లోకి యాక్సెస్ తీసుకోవచ్చు, ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ని. చోళుల్ని తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం అంటే చోళులు సౌత్ ఇండియన్ హిస్టరీ, పర్టికులర్లీ తమిళనాడు హిస్టరీ. చోళాస్ నాట్ ఏపీ హిస్టరీ, బట్ చోళాస్ పర్టికులర్లీ తమిళనాడు హిస్టరీ. ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి చాళుక్యాస్, పర్టికులర్లీ వేంగి చాళుక్యాస్ ఆర్ తూర్పు చాళుక్యాస్ ఆర్ ఆంధ్ర చాళుక్యాస్. They ruled 300 years above in Andhra Pradesh, coastal area, in medieval Andhra. In the same time, చాళుక్యాస్తో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చోళాస్ జరిపారు. చోళాస్ చదివేటప్పుడు రాజరాజ చోళ మ్యాట్రిమోనియల్ అలయన్స్, రాజేంద్ర చోళ మ్యాట్రిమోనియల్ అలయన్స్ చాళుక్యాస్తో ఉన్నాయి. ఈ రెండు అలయన్స్ మెయిన్ చోళ చాళుక్యాస్. అర్థమంట రాజరాజ చోళ బిడ్డ మన వేంగి చాళుక్యులకి కోడలు, రాజేంద్ర చోళ బిడ్డ మన వేంగి చాళుక్యులకి కోడలు. అసలు వేంగి చాళుక్యాస్ ఫ్రమ్ కర్ణాటక. ఆఫ్టర్ దట్ సెకండ్ పులకేసి బ్రదర్ కుబ్జ విష్ణు వర్ధన, హూ ఈజ్ ఫౌండర్ ఆఫ్ వేంగి చాళుక్య డైనాసిటీ ఇన్ వేంగి నియర్ ఏలూరు. At lastly, వేంగి చాళుక్యాస్ మెర్జ్డ్ తంజావూరు చోళాస్. In the period of Kulatanga Chola, he ruled joint ruling, particularly Chola and Chalukya. కులత్తంగ చోళ ఏ రెండు రాజ్యాలకి ఉమ్మడి పాలకుడు అని అడిగాడు. ఆన్సర్ ఈజ్ తంజావూరు చోళ, వేంగి చాళుక్య. ఇలా ఇలా కొంత రిలేటెడ్ పెట్టుకుని చాళుక్య చోళ మధ్య మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఉన్నాయి, వాటిని చూసుకోవాలి. మోడర్న్ ఇండియా బాగా సింక్ అవుతుంది ఏపీ హిస్టరీ మోడర్న్ ఇండియా. ఇది కూడా చూసుకోండి. ఇండియన్ హిస్టరీ మొత్తం లేదు, పర్టికులర్గా ఎంత ఉండాలో అంతే. దట్స్ వై అందులో నుంచే వస్తాయి బిట్స్. కాబట్టి యూ డోంట్ వరీ, రైట్. చోళాస్ మీద ఖచ్చితంగా వాళ్ళ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మీద, చోళా కింగ్స్ అటాక్స్ మీద, చోళాస్ లిటరేచర్ మీద, సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ రాజవంశం చోళాస్. ఖచ్చితంగా 1-2 బిట్లు వస్తాయి. ప్రతి బిట్ చోళాస్ మీద 1-2 బిట్లు లేకుండా ఇండియన్ హిస్టరీలో ప్రిలిమ్స్లో గ్రూప్ 2లో క్వశ్చన్ పేపర్ దాటి వెళ్ళదు. చోళాస్ మీద అడగనిదే. చాళుక్యాస్ అంటే ఏపీ హిస్టరీ అనుకోండి. ఎస్, ఇది తర్వాత మీకు నేను చెప్పేది ఏపీ హిస్టరీ కాబట్టి నా సబ్జెక్టు ఏపీ హిస్టరీకి వచ్చి ముగిస్తా. ఇక ఏపీ హిస్టరీకి వచ్చి 50-50 చదవమన్నాను కదా పర్ డే, అది సగం ఇది సగం చదవమన్నాను కదా నాన్న. ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి చక్కగా కుదురుగా అది ఎలా చదవాలి? ఏపీ హిస్టరీ ఒకటి ఫస్ట్ బేసిక్స్, సెకండ్ లెవెల్ పెంచండి, అదే టాపిక్ లెవెల్ పెంచండి, లుక్ లైకే మీడియం రేంజ్. తర్వాత డెప్త్ కూడా పెంచండి, లుక్ లైకే ఏమంటాం దాన్ని మనం, డెప్త్ అనాలిసిస్ ఉన్న బుక్స్ చదవాలి. డెప్త్ అనాలిసిస్ ఉన్న ఏపీ హిస్టరీ బుక్స్ చదవాలి. మన బుక్స్ ప్రింటింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 10-15 ఉన్నాయి నా ముందు. పాపం పిల్లలు బుక్ చేసుకుని ఉన్నారు, వాళ్ళకి వేయాలి, లేట్ అయిపోయింది. ప్రింటింగ్లో ఉన్నాయి కొత్త బుక్స్ ఏపీ హిస్టరీ. కాబట్టి ఏపీ హిస్టరీలో ఇలా చదవండి. ఫస్ట్ ఏమో ఏపీ హిస్టరీ బేసిక్స్. కొత్త వాళ్ళు ఫ్రెషర్స్కి ఇది సినిమా. మీడియం రేంజ్, ఫుల్ డెప్త్ రేంజ్. ఈ డెప్త్ ప్రిపరేషన్ దేనికి ఉపయోగపడిద్ది అంటే, ఒకటి అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు క్వశ్చన్కి సపోర్టివ్ ఇచ్చే అంశాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు, ఏవి ఉన్నాయి, ఏవి లేవు అని అడుగుతాడు కదా. అలానే ఇంకొక టైప్ ఏంటంటే ఏమంటాం దాన్ని, మనం డిలీట్ కొన్ని మనం వాటిని తీసేస్తాం. కొన్ని క్వశ్చన్లు 4 ఉంటాయి, ఆప్షన్స్ 4 ఉంటాయి. 4 కొన్నిటిని డిలీట్ చేస్తే మిగిలింది ఆన్సర్ అయింది. ఆ క్వశ్చన్కి అది ఆన్సర్ మనకు తెలియదు, కానీ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు మనకు తెలుసు.
ఆ 3 ఆ క్వశ్చన్కి ఆన్సర్ కాదు, కానీ ఆ క్వశ్చన్కి మనకు ఆన్సర్ తెలియదు. కానీ 3 ఆప్షన్లు మనకు తెలుసు. 4వ ఆప్షన్ ఏదైందో అది దానికి ఆన్సర్ అయింది, తెలియంది కూడా ఆన్సర్ అయింది. మిగతా 3 మనకు తెలిసినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు చిన్ను, 4 ఆప్షన్లు ఇస్తాడురా, మనకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు 4 కానీ ఈ 4 ఆప్షన్లలో 3 ఖచ్చితంగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు. మరి అలాంటప్పుడు ఏమి ఒకటి మిగిలింది, అది ఆన్సర్ అయింది. ఇలాంటి క్వశ్చన్లు పెట్టాలంటే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళాలి. ఇవంతా సరిపోయింది మీకు టైం. ఫ్రెషర్స్ రైట్ ఇలా చదువుకుంటూ పోండి. బెస్ట్ ఆఫ్ లక్. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఫ్రెషర్స్ ప్రిపరేషన్ 9866414200 కేజెచ్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్, ఏపీ జాబ్ క్యాలెండర్, టార్గెట్ గ్రూప్ 2. ఇది జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు ప్రయోజకరమైన అంశాలు ఉన్నాయి, ఉపయోగించుకోండి. ఊగిసలు ఆడకండి. ఉంటే అటో లేకపోతే ఇటో, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా కాదు, ఉంటే అటో లేకపోతే ఇటో. లేదా లేట్ అవుతుంది అనుకోండి, ప్లాన్ బి ఉంటే వెళ్ళిపోదాం. మన ఎవరో బాబు పెట్టారు, కొంచెం ఎటకారంగా పెట్టారు ఒక కామెంటు, 3-4 ఏళ్ళు పట్టిదేమో అన్నట్టుగా పెట్టారు. నేనేమంటానంటే వీటికి ఓపిక అవసరమే. ఓపిక లేకుండా ఉంటేనే జాబులు కొట్టి ఈరోజు ట్రైనింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఓపికగా ఉండొచ్చు అంటే చాలామంది ఉన్నారు పాపం. కొన్ని 1 మార్కుల్లో 2 మార్కుల్లో ఇట్లా మిస్ అయిన వాళ్ళు, నెగిటివ్ మార్కుల వల్ల అవకాశం కోల్పోయిన వాళ్ళు, ఇలా ఉంటుంది పాపం. కానీ నేనేమంటానంటే ఓపిక ఉంటే అసలు కరెక్ట్ ఏంటంటే ఓపిక ఉంటేనే ఇటు రావాలరా నాన్న. ఓపిక లేకపోతే ప్లాన్ బి. మీరు వచ్చేయండి, రాత్రికి అద్భుతం చేసేద్దాం, ఈ 4 రోజులు సరిపోయిద్ది అని నేను అంటలా. వాస్తవాల మీద నిలబడి ఉన్నా నేను అలా అంటలా మీతో. మీరు చిన్నపిల్లలు కాదు చెప్తే ప్రభావితం అయిపోవడానికి. మంచి చెడు మీకు తెలుసు, మీ బలాలు బలహీనతలు మీకు తెలుసు, మీ స్ట్రాటజీ మీకు ఉంటుంది. మాలాంటి వాళ్ళు చెప్పబట్టి స్ట్రాటజీ ఎస్. కాబట్టి చూడండి. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతే ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి నెగిటివ్ థాట్స్కి వెళ్ళే బదులు ప్లాన్ బికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, అది బెస్ట్ కదా. అట్లన్నా చూడండి, లేదా ఓర్పుగా ఇందులో ఉండండి. ఉంటాను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బెస్ట్ ఆఫ్ లక్. బాయ్.